సో రాజీవ్ గారు టీజర్ లో స్టార్టింగ్ మీరు చాయ్ పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడన్నా చాయ్ పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉందా? వచ్చా పెట్టడం? యాక్చువల్గా నాకు టీ పెట్టడం రాదు. ఈ పర్టికులర్ సినిమా చేసిన తర్వాత ఒకటి పబ్లిక్గా ఆ రోజు అడిగారు ఒకళ్ళు, మీకు ఎప్పుడైనా పెట్టించారా సుమకి అని. నాకు ఇంతవరకు అవకాశం రాలేదు, బట్ ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా పెట్టిస్తా అని చెప్పాను. బట్ నేను ఎప్పుడైతే ఈ సినిమా తాలూకు అంటే మా నవాబ్ కఫే దీనికి రియల్ వర్సెస్ రియల్ బాబురావు గారిని కలవడం అంటే ఆయన సక్సెస్ స్టోరీ సిమిలర్ టు ఈ సినిమాలో ఒక ఛాయ్ వాళ్ళగా అంటే నా క్యారెక్టర్తో రిలేట్ అయ్యి ఉంటుంది దగ్గరగా డెవలప్ చేయడం ఎలా అని చెప్పేసి ఆ లెగసీని ఇంకోటి ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్. ఇక్కడ ఈ ట్విన్ సిటీస్లో నిలోఫర్ కెఫే అంటే తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అది పైగా డిఫరెంట్ ప్లేసెస్లో ఈ రోజున హైటెక్ సిటీలో ఉంది. ఒకప్పుడు నిలోఫర్ అంటే ఓన్లీ నిమ్స్, ఎక్కడి నుంచో వెళ్ళేవాళ్ళం అక్కడికి. దానికోసం నేను అనేది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి ఆటోలు పట్టుకొని ఏమీ లేకుండా ఓన్లీ టీ తాగడానికి వెళ్ళేవాళ్ళం ఆటోలు పట్టుకొని. టీ కాస్ట్ అప్పట్లో తక్కువే, ఆటోలకి దీనికి ఎక్కువేది, బట్ దానికోసం వెళ్ళేవాళ్ళం. చాయ్ అండ్ ఫైన్ బిస్కెట్, ఇంకా మామూలుగా ఈ ఉస్మానియా బిస్కెట్లు దాంతో మిక్స్ చేసి. దీంట్లో ప్రధానంగా ఈ పర్టికులర్ దీంట్లోకి బాబురావు గారి తాలూకు సక్సెస్ ఏదైతే ఉందో, ఎలాగైతే డెవలప్ చేసుకొని వచ్చాడో, అలాగే డైరెక్టర్ కూడా ఏం చేశాడంటే ఈ సబ్జెక్ట్లో ఆ ఎమోషన్ని ఫాదర్ అండ్ సన్. ఇప్పుడు ఆయన సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ కదండి నిలోఫర్ కఫేకే, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా కఫేని కంటిన్యూ చేస్తున్నాడు లెగసీ అని. అలా ఈ సినిమాలో నా పేరు వేరేది అవ్వచ్చు కానీ యాక్చువల్గా పెట్టేసి ఉంటే బాగుండు బాబురావు గారు దగ్గరగా ఉంది, కొంచెం దగ్గరగా